హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ రీగ్రోత్కి నేను వాడే ఒక రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక కడాయిలో ఒక 1 కప్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. దాన్ని సిమ్లో హీట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. అలోవెరా 1 కప్, మెంతులు 3 టేబుల్ స్పూన్స్, ఫ్లాక్స్ సీడ్స్ 4 టేబుల్ స్పూన్స్, మందారం పేస్ట్ చేసి కలోంజి 3 టేబుల్ స్పూన్స్, మందారం పౌడర్ ఉంటే కూడా వేయచ్చు, ఉల్లిగడ్డలు, కరివేపాకు. ఆయిల్ ప్యాన్లో వేసి ఆయిల్ హీట్ చేసుకోండి. ఫస్ట్ మెంతులు వేయండి, ఫ్లాక్స్ సీడ్స్ వేయండి, తర్వాత కలోంజీ వేయండి, ఉల్లిగడ్డలు వేయండి, మందారం ఆకు పేస్ట్, కరివేపాకు, అలోవెరా వేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఇది కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మనకి ఇట్లా కలుపుతూ ఉన్నప్పుడు మీకు జెల్లీ టెక్స్చర్ వస్తుంది. మీకు ఆయిల్ కొంచెం తక్కువైంది అనిపిస్తే మధ్యలో ఉన్న కొంచెం వేసుకోండి. నేను ఇద్దరికి చేస్తున్నాను, మాకు ఇది సరిపోతుంది. మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ ఇలానే ఉంచుకొని కొంచెం మీకు తెలుస్తుంది, అప్పుడు ఆయిల్ కనిపిస్తుంది బయట లోపల నుంచి ఇట్లా పైన తేలుతూ, అప్పుడు ఆఫ్ చేసి. బ్లాక్గా కనిపించేది అందరు నువ్వులు అనుకుంటారు, నల్ల నువ్వులు, అది కలోంజి. మనం ఇందులో వేసిన అన్నీ కూడా హెయిర్కి మంచివి, కానీ ఇందులో వేసిన కలోంజి మాత్రం మనము ఇంటేక్ కూడా చేసుకోవచ్చు. లైక్ మనం కలోంజి పౌడర్ కానీ కలోంజీ సీడ్స్ కానీ నానబెట్టుకొని ఆ వాటర్ని ఎర్లీ మార్నింగ్ తాగినా కూడా హెయిర్కి మంచిగా ఉంటుంది. అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కలోంజీ వల్ల. నేను అది మీకు వేరే వీడియో చేసి చెప్తాను. ఇది ఫస్ట్లో మీకు చూపించిన హైబిస్కస్ పౌడర్, ఇది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇట్లా లాస్ట్లో అంటే మనకు ఆనియన్స్ కొంచెం మనం కర్రీ చేసుకుంటున్నప్పుడు అయినట్టు తెలుస్తుంది కదా, అలా ఆనియన్స్ అయినప్పుడు ఆయిల్ కొంచెం ఇట్లా పైన తేలుతుంటుంది, అప్పుడు లాస్ట్లో మనం ఇది యాడ్ చేసుకోవాలి. 3 మినిట్స్ ఉంచుకొని దీన్ని దింపేసేటప్పుడు పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవ్వాలి. అది కూల్ అయిపోయిన తర్వాతకి మనము అది వడగట్టుకోవాలి. ఇది మీరు ఒక 15 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. లాస్ట్లో ఇవన్నీ కడుక్కోవాలి. ఇదే మన ఫైనల్ అవుట్పుట్. దీన్ని బాండ్ చేసి స్కాల్ప్కి వీక్లీ 2 టైమ్స్ పెట్టుకోండి. రిజల్ట్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.